అందరికీ జై శ్రీకృష్ణ. మనము భగవద్గీతను ఎందుకు చదవాలి? ఆ భగవద్గీత యొక్క విశిష్టత ఏమిటి? భగవద్గీతను చదివితే ఏం ప్రయోజనం? చదవకుంటే ఎటువంటి నష్టం? మనము మన జీవితాన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నాం. కానీ మన యొక్క జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన జీవితము ఒక నదితో పోల్చుకుంటే, ఆ నది అనేది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అదేవిధంగా మన జీవితం కూడా ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అయితే నదికి ప్రశాంతత, సార్థకత, కైవల్యం ఎప్పుడు లభిస్తుందంటే, ఆ నది సముద్రం లోపల కలిసినప్పుడే ఆ నదికి ప్రశాంతత, కైవల్యం లభిస్తుంది. అదేవిధంగా ప్రతి మనిషి జీవితం కూడా ప్రశాంతతను కోరుకుంటుంది. కానీ జీవితం కొనసాగుతున్నంత సేపు కూడా ఆ మనిషికి ఎక్కడ కూడా ప్రశాంతత అనేది లభించడం లేదు. అప్పుడు ఆ మనిషి అల్లకల్లోలమై తాత్కాలికమైన నిర్ణయాలను తీసుకుంటూ తన జీవితాన్ని గడిపేస్తున్నాడు. కానీ వాస్తవంగా ప్రతి జీవితానికి కూడా ఒక గమ్యం ఉంటుంది. ప్రతి నదికి కూడా ఒక గమ్యం ఉంటుంది. ఏ విధంగానైతే నది సముద్రంలో కలిసినప్పుడే శాంతిని పొందుతుందో, అదేవిధంగా ప్రతి జీవి, ప్రతి మనిషి ఆ పరమాత్మను చేరుకున్నప్పుడే శాంతిని పొందగలడు. అయితే ఇక్కడ పరమాత్మను చేరుకోవడం అంటే శరీరాన్ని వదిలిపెట్టడం కాదు. శరీరం ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే ఆ పరమాత్మను పొందాలి. నదిలో నీరు లేనప్పుడు నది సముద్రంలో కలవదు. నదిలో నీరు ఉన్నప్పుడే నది అనేది సముద్రంలో కలిసినట్టు, మన జీవితం ఉన్నప్పుడే ఆ పరమాత్మను మనం కలుసుకోవాలి. ఈ ప్రయత్నం చేయకుండా మనం మన జీవితాన్ని వృధాగా గడుపుతున్నాం. మరి భగవద్గీతను చదవడం వలన మాకేంటి ప్రయోజనము అని చాలామంది అనుకుంటుంటారు. ఇక్కడ చూడండి, మీ తండ్రిని గొప్పగా చెప్పుకోవాల్సింది నువ్వే. మీ తండ్రి యొక్క గొప్ప కార్యాలను తెలుసుకోవాల్సింది నువ్వే. ఇతరులు వారి వారి గ్రంథాలను, వారి వారి దైవాలను కొలుస్తుంటారు. కానీ నీవు మాత్రం అవేవీ చేయకుండా నీ జీవితం లోపల ఎన్నడూ కూడా నీ ధర్మ గ్రంథాన్ని చదవకుండా, నీ దైవాన్ని పూజించకుండా నీ జీవితాన్ని గడిపిస్తున్నావు. ఈరోజు నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా కుటుంబంలో ఉన్న నా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నా భార్య, పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారని నీవు అనుకుంటున్నావు. ధర్మం అనేది 4 పాదాల మీద ఉన్నప్పుడు మన యొక్క కుటుంబం కానీ, మనం కానీ సంతోషంగా ఉంటాం. ధర్మము 3 పాదాలకొచ్చినప్పుడు మన యొక్క సంతోషము, ధర్మాచరణ, మన కుటుంబ సంతోషం అనేది తగ్గిపోతుంది. ధర్మం అనేది 2 పాదాలకొచ్చినప్పుడు ధర్మంని ఆచరించడం చాలా కష్టమవుతుంది. ఇక ధర్మం ఒకటే పాదం మీద ఉన్నప్పుడు భయంతో మన ధర్మాన్ని ఆచరించవలసి ఉంటుంది. మనం ఎప్పుడైతే మన ధర్మాన్ని చదివినప్పుడు, ఆ దైవాన్ని తెలుసుకున్నప్పుడు మన కుటుంబం, మనము 4 పాదాల మీద సంతోషంగా గడుపుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యంగా ఆ ధర్మంని పట్టించుకోకుండా ఉంటావో, అప్పుడు ఆ ధర్మం యొక్క నీడ అనేది తొలగిపోతుంది. అప్పుడు నీకు కష్టాలు అనేటివి
మెల్లమెల్లగా మొదలవ్వడం తెలుస్తుంది. మన యొక్క సంతోషానికి మన పిల్లలు ఎంజాయ్ చేస్తున్నందుకు కారణం ఎవరో కాదు, మన ధర్మం. ధర్మం యొక్క ఆచరణ వలననే మనకు సంతోషము, మన కుటుంబానికి సంతోషం. ధర్మము, కుటుంబము, వ్యక్తి ఈ 3 కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటున్నాయి. ఈ విషయాన్ని మీరు గమనించవలసింది. ఆ విధంగా మన ధర్మం యొక్క గ్రంథం భగవద్గీత. మన యొక్క దైవం శ్రీకృష్ణ పరమాత్మ. మన యొక్క ఆచరణ భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 18 యోగాలు. ఇవేవి మనం తెలుసుకోకుండా మన జీవితాన్ని ఆ విధంగా కొనసాగిస్తున్నాం. జీవం ఉన్నప్పుడే పరమాత్మను గ్రహించాలి. అంతే తప్ప నాకు ఏమంత వయసు వచ్చింది, నేను ముసలివాడిని కాదు కదా, నాకు వయసు అయిపోలేదు, నేను ఇప్పుడైతే నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను అని అనుకోవడం నీ భ్రమ. ధర్మాన్ని ఆచరించడానికి, దైవాన్ని తెలుసుకోవడానికి వయసుతో ఎటువంటి సంబంధం లేదు. చిన్న పిల్లలు మొదలుకుంటే పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరూ ధర్మాన్ని తెలుసుకోవచ్చు, ఆచరించవచ్చు. శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడా ధర్మాన్ని ఆచరించి చూపించాడు. చివరి వరకు కూడా తన ధర్మాన్ని కొనసాగించి మనకు ఆదర్శంగా నిలబడ్డాడు. ఈ విధంగా మనము కూడా మన జీవితాన్ని పుట్టినప్పటి నుంచి మొదలుకొని చివరి వరకు కూడా ధర్మాన్ని వింటూ ఆచరిస్తూ ఉండాలి. మన యొక్క ధర్మాన్ని మనమే వినాలి. ఇతర ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మన ధర్మానికి సంబంధించినవి అంత శ్రద్ధగా వినరు. మన ధర్మాన్ని మనమే ఆచరించాలి. ఎందుకంటే ఇతర ధర్మాలు వారికి ఆచరణకు సంబంధించిన సూత్రాలు వారి ధర్మ గ్రంథాలలో ఉన్నాయి. కానీ ఇక్కడ మన ధర్మానికి సంబంధించి మాత్రము మనము మన ధర్మ సూత్రాలను, అంటే మన భగవద్గీతను మనము వినకుండా ఉంటున్నాం. అదేవిధంగా మన భగవద్గీతను మనము చదవకుండా ఉంటున్నాం. అదేవిధంగా మన గీతలోని భావాన్ని తెలుసుకొని మన జీవితంలో ఎంతో కొంతైనా వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయడం లేదు. ధర్మం అనేది వ్యక్తుల వల్లనే నిర్మాణం పొందుతుంది. మనము మన ధర్మాన్ని విన్నప్పుడు, మన ధర్మాన్ని చదివినప్పుడు, మన ధర్మాన్ని ఆచరించినప్పుడు మన ధర్మం అనేది నిలబడుతుంది. మనమే మన ధర్మాన్ని వినకుండా అవహేళనగా చేస్తూ ఉంటే ఇతరులు ఎందుకు మన ధర్మాన్ని గొప్పగా చూస్తారు? నేను ఇతరులను తప్పుపట్టడం లేదు. మన ధర్మాన్ని మన గొప్పగా మనం తీర్చిదిద్దుకోవాలి. మన ధర్మాన్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఇతరులు కూడా ఈ ధర్మానికి సంబంధించిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని భావిస్తారు. వారు కూడా మనల్ని గౌరవిస్తారు. కాబట్టి మన ధర్మం మనం ఆచరించాలి. మన ధర్మం మనం చదవాలి. మన ధర్మం మనం వినాలి. మన ధర్మం మనం 10 మందికి చెప్పాలి. అప్పుడే మన ధర్మం యొక్క గొప్పతనం అనేది 10 మందికి తెలుస్తుంది. మన దైవాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. మనము మన ఆచారాలను, మన ధర్మ గ్రంథం యొక్క యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇతరులకు మన ధర్మం యొక్క గొప్పతనం ఏ విధంగా తెలుస్తుంది చెప్పండి? మన ధర్మం యొక్క గొప్పతనం అనేది చాలా గొప్పనైనది, అనంతమైనది. ఇంతటి గొప్పనైన, అనంతమైన గొప్ప విషయాలు మన ధర్మ గ్రంథాలలో ఉన్నప్పుడు మనము మన ధర్మ గ్రంథాలను చదివి నా ధర్మం ఇంత గొప్పనైనది అని మనం ఎందుకు చెప్పుకోకూడదు? ఆలోచించండి. నా ధర్మము సనాతనమైనది. నా ధర్మము ప్రకృతికి చాలా దగ్గరైనది. ప్రకృతిని గౌరవించేది, ప్రకృతిని కాపాడేది. నా ధర్మము మనుషులందరినీ కలిసిమెలిసి ఉండేటట్టు చేసేది.
నా ధర్మము స్త్రీలను గౌరవించేది. నా ధర్మము చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరినీ ఆనందంగా ఉంచేది. నా ధర్మము అందరినీ సమానంగా చూసేది. నా ధర్మము ఎవరిని కూడా వ్యతిరేకించేది కాదు. ఎవరిని కూడా అవహేళన చేసేది కాదు. నా ధర్మము ఇతర ధర్మాన్ని తోసిపుచ్చేది కాదు. నా ధర్మము అందరినీ కలుపుకునేది. ఇంత గొప్పనైన నా ధర్మాన్ని నేనెందుకు చదవకూడదు అని ఒకసారి మీరు ఆలోచించండి. మన యొక్క ధర్మము ఎంత గొప్పనైనది. మన యొక్క ధర్మ గ్రంథం ఎంత విశాలమైనది. అందరినీ కలుపుకొని అందరికీ తన యొక్క మధుర ఫలాలను, సంతోషాన్ని ఇచ్చే మన ధర్మము మనము చదివితే ఇతరులు గౌరవిస్తారు. మనము 10 మందికి చెప్పొచ్చు. నా ధర్మం ఎంత గొప్పనైనదని. నీవే నీ ధర్మ గ్రంథాన్ని పక్కన పెట్టేశావు. ఇతరులు మాత్రం నీ ధర్మ గ్రంథం యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా తెలుసుకుంటారు? తెలుసుకోలేరు. నువ్వు తెలుసుకొని వాళ్ళకి చెప్తే నీ యొక్క ధర్మం యొక్క విలువ అనేది వాళ్ళు గ్రహిస్తారు. మొదటగా నువ్వు తెలుసుకో. తర్వాత నిన్ను, నీ ధర్మ గ్రంథాన్ని, నీ దైవాన్ని అందరూ గౌరవిస్తారు. అందరూ మన వాళ్ళే. మన యొక్క విశిష్టతను మనమే చెప్పుకోవాలి. మన తండ్రి గురించి మనమే చెప్పుకోవాలి. నా తండ్రి మాటలను నేనే చెప్పాలి. నా తండ్రి రచించినటువంటి గ్రంథాన్ని నేనే ప్రచారం చేసుకోవాలి. నా తల్లిదండ్రుల గురించి గొప్పగా నేనే చెప్పుకోవాలి కాబట్టి నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మన దైవం శ్రీకృష్ణ పరమాత్మ. మన ధర్మ గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఇంత గొప్పనైన మన సంప్రదాయాన్ని మనము ఎందుకు విస్మరిస్తున్నాం? ఎందుకు చదవద్దు? ఒకసారి మీరు మీ మనసు లోపల ఒక ప్రశ్న వేసుకోండి. తప్పకుండా మీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఎందుకు చదవద్దు మనం? అందరూ వారి వారి గ్రంథాలను చదువుతున్నప్పుడు మనం మాత్రము మన గ్రంథాన్ని ఎందుకు చదవద్దు? చదవడానికి సమయం లేదు సరే. వినడానికి మనకు సమయం లేదా? వినొచ్చు కదా! ఇంతకుముందైతే మన ధర్మ గ్రంథాల యొక్క సూక్ష్మాలను తెలుసుకోవడానికి ఎన్నో ఊర్లు ప్రయాణం చేసేవారు నడుచుకుంటూ. సంసారాన్ని వదిలిపెట్టేసేసి ఆ విధంగా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవడానికి వెళ్ళేవారు. ఇప్పుడు మనకు సంసారం చేస్తూనే మన కళ్ళ ముంగటనే మన చేతిలోనే ఒక ఫోన్ మాధ్యమం ద్వారా మనకు మన ధర్మ సూక్ష్మాలన్నీ తెలుస్తున్నాయి. మనం సన్యాసం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సంసారం చేస్తూనే మన యొక్క పనులన్నీ చేసుకుంటూనే మన ధర్మాన్ని మనము హాయిగా తెలుసుకోవచ్చు. మన ధర్మాన్ని హాయిగా ఆచరించొచ్చు. ఎక్కడ కూడా పరమాత్మ నీ కుటుంబాన్ని, నీ వాళ్ళను దూరం చేసుకోమని ఎక్కడ చెప్పలేరు. మన ధర్మాన్ని ఆచరించాలంటే మన కుటుంబంతోటి ఆచరించాలి. మనము ఆచరించి మన పిల్లలకు నేర్పించాలి. అంతే తప్ప పరమాత్మ ఎక్కడ కూడా మనకు మన కుటుంబాన్ని దూరం ఎప్పుడు చేయలేదు. ఈ విధంగా ఇంత గొప్పనైన మన ధర్మాన్ని, మన భగవద్గీత గ్రంథాన్ని, మన దైవాన్ని, ఆ పరాశక్తి మాతను మనం ఎందుకు విస్మరించాలి? వీరు మన జీవితంలో ఒక భాగంగా మనం ఎందుకు చేసుకోకూడదు? ఏ విధంగానైతే నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ పిల్లలు నీ జీవితంలో భాగమైనప్పుడు భగవద్గీత నీ జీవితంలో ఎందుకు భాగం కాదు? శ్రీకృష్ణ పరమాత్మ నీ జీవితం లోపల ఎందుకు భాగం కాడు? గీతామాత నీ జీవితంలో నీకు మార్గాన్ని ఉపదేశించదా? ఆలోచించుకోండి. అందరికీ జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.